సహనానికి దారి చూపెనయ్యా. ఓపికకు మాదిరివి నీవేనా యేసయ్యా. ఈ సిలువే సహనానికి దారి చూపెనయ్యా. సులువైన నీ కాడి నా పైన మోపి ఓర్పును ప్రార్థనలో విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు రెండు విషయాలు ధ్యానం చేద్దాం. పాడైపోయిన గతం, మంచి గతం. ఎవరి లైఫ్లోనైనా రెండు విషయాలు కామన్గా జరుగుతుంటాయి. బైబిల్లో ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. దేవుడు మోషేకు తన ప్రజలైన ఇశ్రాయేలును చేసినంతయు యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బెబేలుకి రప్పించిన సంగతియు మిద్యాను యాజకులు మోషే మామయ్యన ఇత్రో విన్నప్పుడు మోషే మామయ్యన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశినైన వారి నుండి ఒక్కరిని గెర్షోను అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాద నుండి నన్ను తప్పించుకొని రెండో వారికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్య ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలోని దేవుని పర్వతం దగ్గరకు దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో తాను నీ మామయ్య నేను నీ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు ఎదుగు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసినంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిచిన సంగతియు తన మామతో చెప్పెను. విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటి గురించి ఇత్రో సంతోషించెను. ఓకే, రెండవ అధ్యాయంలోకి వెళ్ళి అదే నిర్గమకాండము 2వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. 16వ అధ్యాయం. మిద్యాను యాజకునికి 7 కుమారులుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్టను నింపుచుండగా మందకాపరు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రబ్బీయుల వద్దకు వచ్చినప్పుడు అతడు నేను మీ ఇంత త్వరగా ఎట్లు వచ్చింది అనెను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతుల నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మా మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి భోజనంలో అతను పిలుచుకొని రండెనను. మోషే ఆ మనిషితో నివసించటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోసగించెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశిన ఇంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య భాగాలు ఎందుకు చదివించారంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావాలంటే ఈ వాక్య భాగాలు మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చదివించాను. ప్రార్థన పూర్వకంగా జాగ్రత్తగా వింటే తప్ప దేవుని ఆలోచన మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆత్మచేత ఇవి వాయించబడ్డాయి కనుక ఆత్మచేతని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆయన మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుని మీద సహాయం తీసుకొని ఆయన మీద ఆధారపడాలి. మంచిది.
ఇప్పుడు మనం మోషే గతంలోకి వెళ్తున్నాం. హల్లెలూయా. ఈ మోషే లైఫ్ స్టైల్, మోషే జీవిత విధానాన్ని మనం గమనిస్తే, రాజు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. మగ పిల్లలు పుడితే చంపాలన్న ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి పరిస్థితిలో ఈ మోషే జన్మించాడు. తల్లిదండ్రులకు విశ్వాసం ఉంది కనుక, వాళ్ళ భక్తి పరులు కనుక, వాళ్ళు దేవుని మీద ఆధారపడేవారు కనుక, పరాయి దేశంలో ఉన్న, బానిస బ్రతుకులో ఉన్న, స్వేచ్ఛ లేకపోయినా మనస్ఫూర్తిగా అంతరంగంలో స్వేచ్ఛతో దేవుని మీద ఆధారపడే ఫ్యామిలీ అది. అమ్రాము యోకేబెత్, మోషే తల్లిదండ్రులు లేదు. చుట్టుపక్కల పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నా ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రము ప్రభు మీద ఆధారపడింది. అందరూ తల్లులు పుట్టిన మగ పిల్లలను నైలు నదిలో పడవేశారు. కారణం ఏంటంటే, మంత్రస్నానులు కాంపు బిడ్డల మీద చంపబట్టి చంపలేకపోయారు. రాజు రెండవ నిర్ణయం తీసుకున్నాడు. మీ కడుపున పుట్టిన మీ పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళి నైలు నదిలో బ్రతికున్న పసి పిల్లలను నదిలో పడవేయమన్నాడు. అంటే కన్న తల్లిదండ్రులకు ఎంత దారుణమైన పరిస్థితి. అప్పుడప్పుడు అంటారు కదా, పిల్లోడు పుట్టక ముందే ఆ కాన్పు బిడ్డల మీద ఆ పచ్చి బాలంతకు పిడిసొచ్చి చనిపోయింది అనుకో, భర్తే కానీ పెద్దలే కానీ, అసలు ఆ పసిగుడ్డు చనిపోయి పెద్ద ప్రాణం బ్రతుకుంటే బాగుండు అంటారు. ఎందుకు? మళ్ళీ ఇంకొక బాబో పాపో దేవుడు ఇచ్చి. కాబట్టి పెద్ద ప్రాణం పోవడం వల్ల చిన్న ప్రాణానికి అంత విలువ ఇవ్వదు. ఎందుకంటే అప్పుడే పుట్టకముందే. కానీ ఈ తల్లిదండ్రులు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, పుట్టిన కుమారుణ్ణి మేము నైలు నదిలో వేయం. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో మానసిక సంఘర్షణ ఎక్కువ ఉంది. ఒకవేళ పిల్లోని తీసుకొని వెళ్ళి నైలు నదిలో పడవేద్దామా? కన్న తీపి కదా, కడుపు తీపి కదా, వద్దు, నేనే చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ రాజుకు తెలిస్తే మా ఇద్దరు ప్రాణాలు పోతాయి. ఇంకా ఇద్దరు పిల్లలు కాదు కదా, వాళ్ళ అమ్మనాలు అనాథలైతారు. ఇప్పుడు ఇద్దరిని కాపాడదామా, మమ్మల్ని మేము కాపాడుకోమా? ఏం చేయాలో తెలియని దౌర్భాగ్యం స్థితి. కానీ ఆ పరిస్థితుల మీద మీరు మనసుంచక పరిస్థితులను మార్చగలిగే దేవుడి మీద మీరు విశ్వాసం ఉంచారు. మనలాగా స్వేచ్ఛగా లేరు వాళ్ళు. మన ఇష్టం అనే పదం మనకు చాలా ఇష్టం. మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో, మన ఇంట్లో, మన గ్రామంలో, మన సిటీలో మనకు నచ్చినట్టు మనం బ్రతికేస్తాము. కానీ వాళ్ళు ఫరో రాజు కింద బానిసలుగా ఉన్నారు, వెట్టి పని చేస్తున్నారు. స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు. ఉదయం లేచి రాత్రి బెడ్ మీదకి వెళ్ళేంత వరకు రాజు ఏం చెప్పాడో, బట్టలు ఏం చెప్పారో ఆ పనులు మాత్రమే వీళ్ళు చేయగలగాలి. వీళ్ళకు భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలు ఉన్నా, ప్రాణం ఉన్నా కూడా వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే బానిసలు వీళ్ళు. రాజు ఏం చెప్తే చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాలి. అంటే ఎంత కండిషన్లో, ఎంత క్లిష్ట పరిస్థితిలో, ఎంత దారుణమైన పరిస్థితిలో ప్రభువును హత్తుకోవడంలో, ఆయన మీద ఆధారపడడంలో, ఆయన వైపు చూడడంలో యేసు మంతైనా కూడా బ్యాక్ అయిపోలేదు. ఆమేన్. పుట్టిన మగ పిల్లలందరూ శవాలై కొట్టుకొని పోతున్నారు. క్రొకడాలు ఆ ముసలు తింటున్నాయి. కానీ ఒక 3 నెలలు ఈమె దాచిపెట్టింది. తల్లిదండ్రులు దాచిపెట్టారు. దాచిపెట్టే ధైర్యం ఎక్కడి వచ్చింది, ప్రాణాలకు తెగించే తెగింపు ఎక్కడి వచ్చిందంటే
వీళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. అయ్యా మా జ్ఞానం ఇప్పుడు పనిచేయదు, మా బుద్ధి పనిచేయదు, మా తెలివి పనిచేయదు, మాకున్నది ఏది పనిచేయదు, మేము నీ మీద ఆధారపడుతున్నాం కనుక వీడు బ్రతకాలా, వీడు చావకూడదు, మాకేం తోచట్లేదు. కానీ ఒక 3 నెలలు దాచాలన్న ఆలోచన వచ్చింది. 3 నెలలు దాచిన తర్వాత భయం పుట్టింది. పెరిగి పెద్దవాడైతే వీడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా కాపాడాలని, వీళ్ళ పెద్ద ప్రాణాలకు ముప్పు వస్తుందని ఒక పెట్టెను తయారు చేసి దానికి కీళ్లు పూసి నాసు పక్కకు ఆ నైలు నది ఒడ్డున కన్న తల్లి వదిలిపెట్టింది. హల్లెలూయా. చేతులు వెనకట్లేదు, మనసు కలవడం లేదు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడే ఏ వ్యక్తి కూడా కలవరపడడు. ఆమేన్. హల్లెలూయా. కలవరపడినే కొండలపైపోనా దేవునికి మహిమ కలుగును గాక. ఫోన్ సైలెంట్ ప్లీజ్. గమనించండి దేవుని బిడ్డలారా, మోషే గతాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఎలాంటి పరిస్థితిలో పుట్టాడు, పుట్టిన పరిస్థితుల్లో తల్లిదండ్రులైన వారు ఎలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. వాళ్ళు దేవుని మీద ఆధారపడడం వల్ల వారికి ధైర్యం ఇస్తే, దేవుడిచ్చే ధైర్యం వేరండి, మనుషులిచ్చే ధైర్యం వేరండి, డబ్బిచ్చే ధైర్యం వేరండి, ఆరోగ్యం ఇచ్చే ధైర్యం వేరండి, అన్నదమ్ములు ఇచ్చే ధైర్యం వేరండి, భార్య పిల్లిచ్చే ధైర్యం వేరు, కానీ దేవుడిచ్చే ధైర్యం వేరే. యేసు
దేవుడిచ్చే ధైర్యం వేరే. అది ఈ లోకాన్ని పట్టించుకో, లోకంలో ఉన్న అధికారులను పట్టించుకో. ప్రాణం మీదకి వచ్చిన ప్రాణమితి ఉండదు. ఎందుకంటే ఆయన ఇచ్చే ధైర్యము తొనకనివ్వదు. అందుకే దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? 20వ కీర్తనలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి వెళ్తును, ఆయన నా ప్రాణ, ఎవరికి భయపడుతున్నాను, నా మీదికి దండు దిగినను యుద్ధము చేయుటకు నేను దీనిలో ధైర్యం విడుకు. మొదటి చదవండి, 20వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరిని ఎత్తును. నా శరీర మాంసం తింటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, శరీర మాంసాన్ని మన గురి ఏంటంటే మనల్ని బాధ పెట్టడానికే ఉండడం, మనల్ని ఇబ్బంది పెట్టడానికే, మనల్ని సర్వనాశం చేయడానికే ఉండడం. అలాంటి వాళ్ళు ఉన్న నా అంతరంగం భయపడదు, నా మనసు కృంగిపోదు, నా హృదయం జంకదు, నేను దీనిలో ధైర్యం విడవకుందును. ఎందుకంటే నేను యెహోవా మీద విశ్వాసం ఉంచి ఉన్నాను, నేను యేసయ్య మీద ఆధారపడుతున్నాను, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను. ధైర్యం చేసుకుని నైరులను వదిలిపెట్టారు. వదిలిపెడితే దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. ఏ రాజు అయితే మగపిల్లలు కొడితే చంపాలన్నాడో ఆ రాజు కుమార్తెను వాడుకోవడానికి ఇంటి నుండి ఏటి ఒడ్డుకు స్నానానికి వచ్చింది. చెలికత్తెలతో వచ్చిన ఆమె స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళాలి కదండి. ఆమె దృష్టిని దేవుడు ఆ చెంబు పెట్టి మీదకి మార్చాడు. హల్లెలూయా. కష్టాలలో ఉన్నావేమో, కన్నీళ్ళని కన్నపానములేమో, గుండె చెదిరి బిక్కు బిక్కుమంటున్నావేమో, దిక్కు దోసని పరిస్థితిలో ఉన్నావేమో, పరిస్థితులన్నీ నిన్ను ప్రమాదంలోకి నెట్టివేస్తాయేమో, నిన్ను మరణం ఎదుర్కొంటుందేమో, నీ పరిస్థితులు అతి దారుణంగా ఉండి ఒంటరి వాడిగా నీవు నీ కుటుంబం సతికిలబడ్డారేమో. కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా దేవుని మీద ఆధారపడము మర్చిపోకుండా ఆ కష్టకాలంలో ఆయన వైపు చూస్తే, వారు కష్టకాలంలో ఆయన మొరపెట్టి ఆయన వారిని విడిపించెను అని ఉంది బైబిల్లో. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ మైండ్కి అందని విధానంలో, నీ మనసుకు తోచని విధానంలో, నీ ఆలోచనకు తట్టని విధానంలో ఆయన కార్యం చేస్తాడు. ఈ అమ్రాను, యోకేబేతు, ఈ కుటుంబ సభ్యులకు నా కొడుకు అంతఃపురంలోకి వెళ్ళి రాకుమారుడుగా పుడతాడు అని ఎప్పుడైనా ఊహించిందా? అదే కొడుకుకు పాలించి పెంచి జీతం తీసుకుంటానని ఊహించిందా? ఆమె ఊహించనివే జరిగాయి, ఆమె మనసుకు తట్టనివే జరిగాయి, ఆమె ఆలోచించనివే జరిగాయి. అదేంటంటే ఆయన మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తి సిగ్గుపడడు. మన మనుషులం కదా, మన మైండ్ ఊరికే బొబ్బెలు తీస్తుంటాం. ఆయన అంటాడు, నా జనులు ఇకను ఎన్నడూ సిగ్గుపడరు. ఆయన పిల్లలు సిగ్గుపడరు, ఆయన అత్తుకునే పిల్లలు సిగ్గుపడరు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు సిగ్గుపడ్డారా? రాజే తల దించుకొని వీళ్ళ దేవుడి గొప్పవాడు. దానియేలు సిగ్గుపడ్డాడా? దానియేలు మీద నింద మోపి, నేరాలు మోపి ఆ సింహం బోలోకి వెళ్ళేటట్టు ప్రయత్నం చేసి ప్రార్థనలో తప్ప, దైవికంగా తప్ప ఇతని లోపల లోపం లేదు, ఇతడు యథార్థవంతుడు, నమ్మకస్తుడు కనుక వీడు ఇలా ఉన్నంత కాలం మన పాపం నడవదు, మన ఆటలు నడవవు, మన మోసాలు సాగవు, కాబట్టి వీడే లేకుండా చేస్తే బాగుండని రాజును అభిమానించి, ప్రశంసించి, గౌరవించి, నిన్ను తప్ప ఇంకెవరిని పూజించొద్దని అతన్ని పొగిడితే, సంతకం పెడితే 1 నెల రోజులు రాజునే పూజించాలి దేవుళ్ళలాగా,
తిట్లు పడవు. పొగడతలంటే టేస్ట్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి, మటన్ చికెన్ లాగా. రెండింటిని ప్యారలాల్గా తీసుకోవాలి. నిందించి తిడితే దాన్ని సమానంగా స్వీకరించాలి. మనల్ని పొగిడితే కూడా దాన్ని కూడా, అంటే పొగడితే ఉబ్బిపోవద్దు, నిందో తిట్లు వస్తే కృంగిపోవద్దు. హల్లెలూయా. రెండింటిని సమానంగా తీసుకోగలగాలి. ఆ రాజు తీసుకోలేదు. వీళ్ళంతా కలిసి సింహం పోలేసారు, కానీ దాన్ని ఏమి సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదు. రాజుకు నిద్ర పట్టకుండా చేసింది దానియేలు వ్యక్తిత్వం. రాజు నర్తనశాలకు వెళ్ళకుండా చేసింది దానియేలు వ్యక్తిత్వం. ఎంతో మంది సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. చక్రవర్తి ఆ సింహాల పొలం దగ్గరికి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి దానియేలు పిలవాల్సిన అవసరం ఉందా? పిలిచాడు. జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? నేను ఆ దేవుడి దృష్టికి నిర్దోషిని. తన దూతను పంపి నన్ను కాపాడాడయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పబడి ప్రార్థన అయిపోతున్నాను. నేను సవాల్గా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వాక్యానుసారంగా మనస్ఫూర్తిగా దేవుని అందుకొని దేవుని మీద మాత్రమే ఆధారపడి భయపెట్టే పరిస్థితులు మీ కళ్ళ ఎదుట ఉన్నా, మీ ప్రాణం పోయే పరిస్థితి మిమ్మల్ని ఎదుర్కొన్న పరిస్థితులని అతలాకుతలమైపోయి నెత్తి కొట్టుకొని చస్తే బాగుండగా, ఈ టైంలో దేవుణ్ణి మందిరాన్ని ప్రభు దూరం అయితే బాగుండనే దారుణమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా క్రీస్తుని మీరు అందుకుంటే ఆయన మీ కొరకు దాచి ఉంచిన మేలు మీకు ఆశ్చర్యం కలిగించేటట్టు చేస్తారు. రాజకుమార్తెను వాడుకున్నాడు. ఆమె మనసు పెట్టె మీద పడింది. చెలికత్తలకు చెప్పింది, ఆ పెట్టెను తీసుకురండి. తెరవలనిపించింది. తెరిస్తే పిల్లోడు ఏడుస్తున్నాడు, సుందరంగా ఉన్నాడు. ఎప్పటి నుంచో కాసుకొని ఉంది ఈ పిల్లోడు వాళ్ళ అక్క. వెళ్ళి మారు మాట మాట్లాడకుండా ఒక నిర్ణయం చెప్పింది, అమ్మాయి పిల్లోడిని మీ కొడుకు సాగండి, మీ కొడుకుగా పెంచుకోండి. పాలించి పెంచే ఒక తల్లిని తీసుకొస్తాను పరిగెత్తుతుంది. ఆమె సరే నువ్వు తీసుకురాని ఆమె ఏం మాట్లాడలేదు, ఇట్లా చెప్పింది, పరిగెత్తుతుంది. ఏమర్థం కాక ఈ పిల్లోడిని అంతఃపురంలో తీసుకుని వెళ్ళింది. ఆమేన్. ఎక్కడి నుండి ప్రాబ్లం వచ్చిందో అక్కడనే నీ దేవుడు నిన్ను నీ తలనెత్తి గణపరుస్తాడు. హల్లెలూయా. ఏ రాజు అయితే మగ పిల్లలు పుడితే చంపాలని చెప్పాడో అదే రాజు ఇంట్లో రాకుమారుడిగా పెరగడానికి వెళ్తున్నాడు. అంశతూలిక తల్పం, రాజ భోజనాలు, వీళ్ళు విద్యలు, మంచి ఎడ్యుకేషన్, మంచి స్టడీ, నైపుణ్యాలు, వాక్చాతుర్యం. రాజు కదా, యుద్ధ విద్యలు నేర్చుకోవాలి కదా. అందరూ అంతఃపురంలోకి వచ్చే చెప్పాలి గురువులు. మన పిల్లలను కాలేజీకి స్కూల్కి పంపుతాం. టీచర్ మన ఇంటికి వచ్చి చెప్తారా? చెప్పలేదు. డబ్బులు ఇచ్చినా చెప్తారా? ఎందుకు చెప్పలేదు? కాలేజీలలో వేలు పిలిచినా అక్కడ క్యాంపస్ ఉంది, మీరు వచ్చి చదువుకోండి, మీ లక్ష్యాలు అయితే అని చెప్తారు. కానీ మోషకు మాత్రము ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి జరిగిన సత్యాన్ని. నువ్వెందుకు నమ్మద్దు? నువ్వెందుకు ఆయన మీద ఆధారపడద్దు? చిన్న చిన్న వాటికే చికాకు పడి, చిన్న చిన్న సమస్యలకి బైబుల్ మానేసి, చిన్న చిన్న వాటికి ప్రార్థన మానేసి, చిన్న చిన్న వాటికి మందిరాన్ని మానేసి, చిన్న చిన్న వాటికి సహవాసాన్ని, సంఘాన్ని విడిచిపెట్టి, అసలు నీ మనస్తత్వం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి ఒక్కసారి నేను ఊపి చూస్తాడు. హల్లెలూయా. యోగు వ్యక్తిత్వం ఏంటి, యోగు మనస్తత్వం ఏంటి, సాధారణ అపవాది నువ్వు చూడు అని అవకాశం ఇస్తే కదిలిస్తే కదలాలా? వాడే ఓడిపోయాడు. వాని వల్ల కాలేదు. యోగుకు వచ్చిన కష్టాలు వచ్చాయా? యోగుకు వచ్చిన సమస్యలు వచ్చాయా? ఎందుకు ప్రార్థన మానేశావు? ఎందుకు యథార్థతను వదిలిపెట్టావు? ఎందుకు పవిత్రతను, పరిశుద్ధతను వదిలిపెట్టావు? ఎందుకు ప్రభుకు దూరం అవుతున్నావు? జ్ఞానం పెరిగితే, తెలివి పెరిగితే, సుఖం పెరిగితే, డబ్బు వస్తే, ఆస్తి వస్తే, అంతస్తు వస్తే, విలువ వస్తే, గౌరవం వస్తే, పేరు వస్తే, కీర్తి వస్తే అంతరంగంలో ఉన్న ప్రభుకు దూరం అవుతావా? వాక్యానికి దూరం అవుతావా? నీ మనస్తత్వాన్ని, నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతుకుతావా?
నీకు ఊపిరిచ్చింది ఆయనే కదా. నీ కొరకు ఏకైక కుమారుణ్ణి ప్రాణం పెట్టి ఆ సజీవుడుగా నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చింది ఆయనే కదా. మరణాన్ని తిరిగి లేచిన యేసే కదా. ఎలా జీవించగలుగుతున్నావు? ఎలా బ్రతకగలుగుతున్నావు? ఈరోజు క్రైస్తవులు ప్యాషన్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది. ఆదివారం మందిరానికి రావడం, కానీ ఇన్నర్ సైడ్ ఏం లేదు, ఆలోచనలో ఏం లేదు, ప్రపంచంలో ఏం లేదు. కానీ వీళ్ళ జీవితంలో చూడండి, వీళ్ళ లైఫ్లో చూడండి, అన్ని కష్టాలు వచ్చినా ఆయన వైపు చూడడం మానలేదు, ఆయన హత్తుకోవడం మానలేదు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కడగలు వస్తాయి. సేవకుల ద్వారా మీకు ఇబ్బంది కలగవచ్చు, విశ్వాసుల ద్వారా మీకు ఇబ్బంది కలగవచ్చు, రక్త సంబంధుల ద్వారా మీకు ఇబ్బంది కలగవచ్చు, కట్టుకున్న భార్య ద్వారా ఇబ్బంది కలగవచ్చు, కట్టుకున్న భర్త ద్వారా, కన్న పిల్లల ద్వారా ఇబ్బంది జరగవచ్చు, మీరు పనిచేసే స్థలంలో ఇబ్బంది రావచ్చు, మీ ఇంటి పక్క ఇంటి ముందున్న వాళ్ళతో ఇబ్బంది రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే నీలో విశ్వాసం రెట్టింపు అవ్వాలి. 7 అగ్నిగుండం చేశారు. ఓ నెబుకద్నెజర్ రాజు, మేము ప్రతిమకు మొక్కమంటే అత్యాగ్రహం చెంది అగ్నిగుండాన్ని పెంచితే వీళ్ళు భయపడ్డారా? వెనక్కి వెళ్ళిపోయారా? బ్యాక్ అయిపోయారా? ఆత్మాహుతి దళముగా మేము దేవుని కొరకు మరణిస్తాము, మిమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, కానీ మేము ప్రార్థన వదిలిపెట్టాం, ప్రతిమకు మొక్కం. అలాంటి ప్యూర్ విశ్వాసం కావాలి, అలాంటి ఒరిజినల్ విశ్వాసం కావాలి, అలాంటి పవిత్రమైన విశ్వాసం కావాలి, అలాంటి పరిశుద్ధమైన విశ్వాసం కావాలి. నీకెంత డబ్బు ఉందో ఆయన చూడడు, నీకెంత ఆస్తి ఉందో ఆయన చూడడు, నువ్వెంత అందంగా ఉన్నావో ఆయన చూడడు, నీకెంత బయట పలుకుబడిందో ఆయన చూడడు, నీకెంత మంది బలం మార్బలము బలగముడో ఆయన చూడడు, నీకు ఎన్ని కోట్లు ఉన్నాయో చూడడు, ఎన్ని వేల ఎకరాల స్థలం ఉందో చూడడు, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడడు, నీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆయన చూడడు. కానీ నీలో విశ్వాసము ఎంతుందో అని చూస్తాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. అది ఈ రోజులలో 0 స్థాయికి పడిపోయింది. మిగతావన్నీ పెరిగిపోయాయి. అలంకరణ పెరిగింది, అందం పెరిగింది, బ్యూటీ పార్లర్ వెళ్ళి ఫేస్ను క్లీన్ చేసుకోవడం పెరిగింది, ఆయింట్మెంట్ వాడడం పెరిగింది, డ్రెస్సింగ్ స్టైల్ పెరిగింది, హెయిర్ స్టైల్ పెరిగింది, ఇల్లు పద్ధతులు అన్ని మారాయి, అన్నీ వచ్చేసాయి. ఒక లేనిది ఏంటంటే దేవుని మీద ఫైత్. అన్నీ వచ్చేసాయి. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు నీకుందా? ఎన్ని జన్మలో కథమైపోతున్నాయి మీ ఇంట్లో, ఎన్ని టాబ్లెట్ల పొట్లాలు ఉన్నాయి మీ ఇంట్లో, డాక్టర్ కూడా తెలియదు, మీకు అన్ని తెలుసు. దేనికి ఏది వాడాలి, దేనికి ఒక స్టోరీ ఉంటుంది టాబ్లెట్. ఒకప్పుడు ఒక్క గోళీ మిగిలిపోయింది, ఇప్పుడు కోర్సులే వాడుతున్నాం, వేలు డాక్టర్లు పెడుతున్నాం. మీకు తెలుసా, హాస్పిటల్ లేకుండా హాస్పిటల్ తగ్గాలి. హల్లెలూయా. హాస్పిటల్ తగ్గాలి. నువ్వు నెలంతా కష్టపడితే ఓ 10,000 వస్తే దాన్ని ఇంకో 10,000 అప్పు చేసి నువ్వు హాస్పిటల్కి పెట్టంటే ఆరోగ్యం పెట్టడం. నష్టంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, కానీ వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ ఆలోచన కానీ ఏసే దూరం లేదు, ఆధారపడ్డారు. అందుకే అద్భుతం జరిగింది. అందుకే ఈ పిల్లోడు అంతఃపురంలో పెరుగుతున్నాడు, శత్రువులో రాకపోవడంలో పెరుగుతున్నాడు. ఒక బానిస పిల్లోడు నీ పరిస్థితులు దేవుడు మార్చి ఎత్తుగా నీ తలను పైకెత్తాడు. హల్లెలూయా. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మోషే లాగానే ఈ లోకం అనే ఐగుప్తులో పుట్టావు. నువ్వు పుట్టినప్పుడు బ్రతుకుతావన్న నమ్మకం లేదు. 9 మంది మా ఇంట్లో సంతానం అయితే ఆఖరికి పుట్టాను నేను. హల్లెలూయా. నన్ను చూసిన వాళ్ళు, మా అమ్మ నాన్న చూసిన వాళ్ళు, ఏంటి వీళ్ళ అమ్మ నాన్న ముసలిలో ఎట్లున్నాడు, ముసలితనంలో పుట్టాను, మరి ఏం చేద్దాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. పుట్టిన 5 సంవత్సరాలకు గడ్డి పరిస్థితి గడ్డిలో వేశారు. ఈతకు మా సంతలో కూడా వేయలేదు. 2 నెలలు 24 గంటలు ఇంజెక్షన్ తిన్నాను. బ్లడ్ తీయడం, బ్లడ్ ఎక్కించడం, బ్లడ్ తీయడం, బ్లడ్ ఎక్కించడం. మా అమ్మ నాన్నకు నేను బ్రతుకు
బతుకుతానన్న ఆశ బొత్తిగా పోయి వాకిట్లో గడ్లో వేశాను. హల్లెలూయా. ఈ చర్మం అంతా ఎముకలు కంటకపోయింది. ఈ చెంపల మీద మాంసం లేదు, కన్నులు పోయి కనగతాలు పడ్డాయి, లైట్ పెట్టుబడిలాగా. ఏం జరిగిందో తెలియదు. 2 నెలలు అయిపోయింది. 3వ నెలలో తిరిగి నా ఆరోగ్యం మెరుగైంది. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? నన్ను రక్షణలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. రక్షించడం మాత్రమే కాకుండా దేవదూతలకు లేని అర్హత, ఆయన సేవ చేసే అర్హత, అల్పుల్ని, అయోగ్యుల్ని, మూర్ఖుల్ని, పాపిని పవిత్రమైన పని కొరకు ఎన్నుకొని ఒక 6 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పరిచయంలో ఎన్నెన్నో అనుభవాలు నేర్పిస్తూ ఇంచుమించు ఒక 22 సంవత్సరాల అనుభవాన్ని ప్రభు ఇవ్వడం మాత్రమే కాకుండా నిజమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ప్రభు కొరకు పరిచయం చేసే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. ఈ గతం నాకు గుర్తొచ్చినప్పుడు, నా లైఫ్ నాకు గుర్తొచ్చినప్పుడు, నా స్నేహితులు గుడంబలాగా చనిపోయారు. వయసు 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి నా సమకాలిక, నా ఫ్రెండ్స్ తాగి అసలు అందరికంటే ముందు నేను చనిపోవాలి, చావనివ్వలేదు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటాను? నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవునికి నేనేం చేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటాను? కోట్లు ఇస్తే, లక్షలు ఇస్తే రుణం చెప్తా? నేను ఆయన హృదయానికి దగ్గరగా ఉండి యేసుకు నచ్చినట్టు బ్రతికితే రుణం తెచ్చుకున్నట్ట. మరి మీలో ఎంతమంది యేసుకు నచ్చినట్టు జీవించి ఆయన రుణం తెచ్చుకుంటున్నారు? మందిరంలో ఉన్నప్పుడైనా భక్తి, బైబుల్ చదివినప్పుడైనా భక్తి, ప్రేయర్ ఉన్నప్పుడైనా భక్తి, సభలకు వచ్చినప్పుడైనా భక్తి, ఇండివిజువల్గా వద్దా, వ్యక్తిగతంగా వద్దా? వాళ్ళు వ్యక్తిగతంగా ఐగుప్తులో ఉన్న అన్ని కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకు పుట్టిన మగ పిల్లలను నైలు నదిలో పడవేసిన ఒకే ఒక కుటుంబము ప్రాణాలను తెగించి నిలబడింది. ప్రాణాలు పోయాయా? ప్రాణాలకు తెగించి పిల్లల్ని 3 నెలలు దాసింది. చనిపోయాడా? ప్రాణాలకు తెగించి మనసును చంపుకొని ఎట్లాగో నా దేవుడు నా కుమారుని కాపాడుతాడని పెట్టె తయారు చేసి అందులోకి నీళ్లు వెళ్ళకుండా 3 నెలల పసిగుడ్డును నైలో నది ఒడ్డున ఒంటరిగా వదిలిపెట్టింది. కన్న తల్లి తండ్రులు ఉన్నా, కుటుంబ సభ్యులు ఉన్నా, ఏమి లేని వాడిగా ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు. క్రొకడాలకు ఆలవాలము ఆ నైలు నది, ముసలకు ఆలవాలము ఆ నైలు నది. అక్కడ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆకలి అవుతుంది, పాలు అనిపిస్తుంది, పెట్టె క్లోజ్ చేస్తుంది, కీలు మూసింది, గాలి రాదు, ఊపి రాడదు. కాసేపు లేట్ అయితే పిల్లలు ప్రాణం పోతుంది. ఇది తల్లి తండ్రికి అన్ని తెలుసు. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే నా కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు, నా కుమారుడిని దేవుడు కాపాడుతాడు. ఎలా కాపాడుతాడో నాకు తెలియదు, ఎలా నా కుటుంబాన్ని మార్చుతాడో తెలియదు, ఎలా నా పిల్లల్ని మార్చుతాడో తెలియదు, ఎలా నా ఇంటిని కడతాడో తెలియదు. కానీ నా విశ్వాసము దేవుని మీద, నా నమ్మకము దేవుని మీద. ఆయన మనిషి కాదు, నరుడు కాదు. నా నమ్మకాన్ని వమ్ము చేయడానికి నమ్మిన ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. మరణం వరకు వారికి తోడుంటాడు, సదాకాలము తోడుంటాడు. కాబట్టి ఆ దేవుడిని మేము నమ్మాం. ఆయన సహాయం అందుతుంది. కానీ మానవుడికి ఆలోచిస్తే, తల్లిగా తండ్రికి ఆలోచిస్తే, ఈ టయానికి పాలు తాగేవాడు, ఈ టయానికి ఉయ్యాలు ఊపేవాడు, ఈ టయానికి వాళ్ళతో బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడేవాళ్ళం, కాలు రెక్కలు ఆడిస్తూ ముచ్చట పెడుతూ మురిపిస్తూ మర్పించేవాడు. ఇప్పుడు పెట్టెలో ఉన్నాడు, గాలి ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఆ పిల్లోడి కంటే అధ్వానంగా ఉంటుంది. సమాధి పెట్టెలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఊపిరాడు. అందరున్నా ఎవ్వరు లేని వారిగా ఉందని చూస్తుంది. ఆప్తులున్నా ఎవ్వరు లేని వారు, బంధువులున్నా ఎవ్వరు లేని వారిగా, అన్నదమ్ములున్నా అక్కచెల్లెలున్నా మనకి ఎవ్వరు లేని వారిగా కొన్ని పరిస్థితులలో ఊగిసలాడాల్సి వస్తుంది. ఊపిరి పోయేంత పరిస్థితి. కానీ నీ విశ్వాసం సడలనివ్వకు, నీ భక్తి
లూసుకొని నీ అంతరంగా ఉన్న పవిత్రతను నువ్వు కోల్పోకో. హల్లెలూయా. చెప్పడం ఈజీ, వినడం ఈజీ, కానీ చెయ్యాలి. ఎంత పేరుంటుందండి గుండెకు, మనసుకు ఎంత వేదన ఉంటుందండి, హృదయానికి ఎంత బాధ ఉంటుంది. నువ్వు బాధపడాలని కాదు, ఆ బాధను ఆనందంగా మార్చాలని, ఆ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చాలని, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని నీ కొరకు దాచి ఉంచాడు. అందుకే లోకంలో ఉన్న నిన్ను విడిపించాడు, ఐగుప్తు నుండి విడిపించాడు. హల్లెలూయా. సైతాన్ చేతుల నుంచి విడిపించాడు, అపవాది చేతుల నుంచి విడిపించాడు, రోగం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, రక్షణ ఇచ్చాడు. అంతఃపురంలోనికి నిన్ను నడిపించాడు, పరలోకములోకి రాగలిగే ఆధిక్యతలోనికి నిన్ను నడిపించాడు. ఏ సీఎంకు పిఎంకు లేదు, పరలోకం నీకుంది. ఏమనిపించాడు కదా ఈ మాట పెట్టి గట్టిగా చెప్పండి. స్కూల్ ఫీడింగ్ ఏనా, స్వాతంగా ఏం చేయదండి. ఉలుకు పలుకు లేకుండా ఉండడమేనా, లోపల మంటట్లేదా? అరే సీఎం పిఎం లేదు వచ్చిన మీకు మీరు పోయి చూస్తున్నాను సచివాలయం లోపల ఆ మాట మిమ్మల్ని విశ్లించట్లేదా? అందుకే విశ్వాసం చాలా సమయంగా అంటుకోవాలి, ఫైర్ కావాలి. 40 సంవత్సరాలు అక్కడ పెరిగాడు, ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఐగుప్తుడు ఏప్రిల్ గొడవ పడుతున్నాడు. అంత అంతఃపురంలో పెరిగినా, అంత సుఖంగా పెరిగినా, అంత దేవుడు ఆధిక్యత ఇచ్చినా, అతని జన్మదినం ఆయన చరిత్ర అంత అద్భుత రీతిగా ఉన్నా కూడా ఆ మనిషిలో ఉన్న కోపం పోలేదే. ఏం చేశాడు? అటు ఇటు ఒక్కటే పంచించాడు. ఎందుకంటే వీళ్ళు అంత కుంఫు కరాటే అన్ని వీళ్ళు వచ్చు మోసం జర ఐదు పర్సనాలిటీ ఉన్నట్టు దేహ దారికే ఉంది. ఒక్కటే చెడ్డ గుండె మీద ఇచ్చాడంటే పంచి. అందుకే మంచినీళ్ళు కూడా అడగాలి, కళ్ళు కూడా పోయారు, తెలిసిన కళ్ళు తెచ్చాడు అని ఆయన కథ అటు ఇటు చూసి ఇసుకలో బాధ పెట్టాడు. మంచి ఆదరు, చెడు ఆదరు. చెడు తొందర తెలిస్తే మంచి చాలా టైం పడుతుంది. నేను అప్పుడప్పుడు ఆ మధ్యకాలంలో చెప్తున్నాను కదా, ఒక కంపెనీలో 3000 మంది వర్కర్స్. ఆ కంపెనీ సిఇఓకు పర్సనల్ సెక్రటరీ. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ వస్తే ఆ 3000 మందికి తెలియాలంటే 3000 పడుతుందట. కానీ ఆ లేడీ పిఏ చెప్పు దెబ్బ కొట్టిందట, అది 3 నిమిషాలలో తెలిసిపోయిందట 3000 మందికి. దేనికి ఎక్కువ పవర్ ఉంది? నువ్వు చెడును హ్యాండిల్ చేయొద్దు, మంచిని హ్యాండిల్ చేయాలి. మనం ఎందుకుంటాం, ఊరుకుంటాం, మనం చెడునే హ్యాండిల్ చేస్తాం. అది కడుపు నిండేది కాదు, అది ఇంట్లో వచ్చేది కాదు. పరాయి వాళ్ళ విషయాలంటే పీక కోసుకుంటాం. అచ్చా ఇలాంటి ఎన్నింటినా మేము ఎందుకు మాత్రం మారకు సాగు నో ప్రాబ్లం, నాకేం లేదు. ఒక తండ్రిగా నేను చెప్పాలని చెప్తా. హల్లెలూయా. నీవు ఆయన బిడ్డ చంపి ఇసుకలో పాతి పెడితే అది రాజుకు తెలుసు. ఏ రాజ్యంలో పెరిగాడో, ఏ అంతరంలో పెరిగాడో ఆ మోషను చంపాలనుకున్నాడు. పారిపోయాడు. 40 సంవత్సరాలు మిథ్యాన అరణ్యంలో ఆ ఈత్రో అనే వ్యక్తికి 7 కూతుర్లుంటే వాళ్ళకు సహాయం చేసినందుకు వాళ్ళ నాన్న సహాయం చేసినాడు ఎలా మర్చిపోతారా? హెల్ప్ చేసినాడు ఎలా మర్చిపోతారు? మనం ఇంతగా చదివాం. ఆ మనిషి వేడి, అరే ఈరోజు ఇంత తొందరగా గొర్రెలు తీసుకొని మీరు చేశారు. మగపిల్లలు లేరు, 7 ఆడపిల్లలే. వాళ్ళ డాడీ గొర్రెలు వీళ్ళు కాస్తుంటారు. ఆ నీళ్లు పెట్టి వాటికి దాహం తీర్చాలి కనుక ఆ టైంలో మగ కాపాడు అక్కడికి వచ్చి ఆడవాళ్ళని చూసి వీళ్ళను ఇబ్బంది పెట్టారు, 7 ఆడపిల్లలు. అప్పుడు ఆ టయానికి పారిపోయిన మోషే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫైటింగ్ చేసి హీరోలాగా వీళ్ళని కాపాడి వీళ్ళకు మందకు వాటర్ పెట్టాడు. అట్లా త్వరగా ప్రతిరోజు లేట్గా వెళ్ళే వాళ్ళు త్వరగా వచ్చారు ఇంటికి. ఆ తండ్రి ఆడపిల్లలు చూసి ఏంటంటే ఈరోజు ఇంత త్వరగా వచ్చారంటే
ఒక మనుషుడు మిగతా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే హెల్ప్ చేశాడు. ఆమేన్. సహకరించాడు. అందుకే మేము త్వరగా రెండవ అధ్యాయంలోని అక్కడ ఉంటుంది ఆ మాటలు చదువుతాం. మందకాపరు వచ్చి వారిని తోలివేసి 16వ వచనం చదువుతాను. మిద్యాను యాజకుడు రెండవ అధ్యాయం 16వ వచనం మైకిల్ చదువు. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే ఎక్కడ కాకుండా అక్కడ ఆకుంటూ చదువు. బైబిల్ లేని వాళ్ళకు బైబిల్ తెచ్చుకునే వాళ్ళకు కూడా అర్థం అవ్వచ్చు. మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉండేవి. మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేరి తొట్టెలు నింపుచుండగా అవును మందకాపరు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు ముందుకు వచ్చినప్పుడు అతడు నేను మీరిద్దరు త్వరగా ఎట్లు వచ్చిరను. అందుకు వారు ఐగుప్తుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు నీళ్లు పెట్టనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చింది భోజనమును అతన్ని పిలుచుకొని రన్నెను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా. అడవిలో జరిగింది. 7 అమ్మాయిలు, ఆడపిల్లలు, మందకాపరులు, వాళ్ళు మగవాళ్ళు. ఏం చేశారంటే వీళ్ళు నీళ్ళు చేసి తొట్లు నింపి గొర్రెలకు నీళ్ళు పెడతానంటే వాళ్ళు వీళ్ళు ఫైటింగ్ చేయలేదు కదా, గొడవ పడలేదు కదా. అందరు ఆడపిల్లలు అయిపోయారు, వాళ్ళు మగవాళ్ళు అయిపోయారు. ఆ టైంలో ఐగుప్తు నుండి పారిపోయిన ఈ మోషే మిద్యాను అరణ్యంలోకి పరిగెత్తుకొని వచ్చాడు కదా. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు సహాయం అడగకపోయినా, ఎవరు సహాయం అడగకపోయినా చొరవ తీసుకొని వారితో ఫైటింగ్ చేసి వారిని తోలివేసి ఈ మందలకు నీళ్లు పెట్టడానికి అతడు కూడా సహాయం చేశాడు. కానీ వీళ్ళు థ్యాంక్స్ అని కూడా చెప్పలేదండి. వయసు మీద ఉన్నారు కదా, వాళ్ళైతేనేమో వాళ్ళు ఏమన్నా వచ్చుకొని వెళ్ళిపోయారు. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కనీసం నీ పేరేంటి అని అడగలేదు. ఇంటికి వెళ్ళారు. త్వరగా వస్తే వాళ్ళ డాడ్ అన్నాడు, అదే మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అంటే, ఒక ఐగుప్తుడు పలాని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని పంపిస్తుంటే సహాయం చేసి మాకు సహకరించారు. ఒరే, అలాంటి వ్యక్తిని మీరు ఎలా విడిచిపెట్టి వచ్చారు? ఆమేన్. ఎలా విడిచిపెట్టారు? ఉందా లేదా మాట చదవండి. వాళ్ళ తండ్రి ఏమంటాడు చదవండి. ఎంత త్వరగా ఎన్ని వచ్చినామంటే 20 వచ్చిన చదవండి. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి భోజనమునకు అతన్ని పిలుచుకొని రన్నెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే సహకరించారో, ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే నిలబెట్టారో, ఎవరైతే నడిపించారో, ఎవరైతే అన్ని విధాలుగా అండదండలుగా ఉండి నడిపించారో వారినే విడిచిపెడితే ఎలా? వారినే మర్చిపోతే ఎలా? హల్లెలూయా. ఒక 5 గంటలుగా 6:30 నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏం ఫోన్ కాల్ వచ్చింది? ఇంట్లో గొడవైంది, ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు మంచి. ఖచ్చితమైన నిర్ణయం ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, నేను ట్రైన్ పట్టాల పడి చనిపోతా. ఈ వార్త నాకు తెలిసిన వెంటనే నాతో కొంతమంది సహోదరులు తీసుకొని ఆ మనిషిని గాలించడం ప్రారంభించాడు. కథ చెప్తాను, వాస్తవం చెప్తున్నా. బ్రష్ కూడా వేసుకోలేదు. 1 గంట వరకు ఆకలి లేదు, బ్రష్ లేదు. మొత్తం పాస్వర్డ్తోనే వెళ్ళిపోయి ఆ 4 పట్టుకొని ఆటోలు మాత్రం తిరిగి మొత్తం మీద ఆ టైంలో కనుక ఆ రోజు కనుక నేను ఆ వ్యక్తిని కలవకపోతే భార్య పిల్లలకు అనాథలే. క్షణిక ఆవేశం, క్షణికమైన కోపం,
తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎంతమంది చనిపోతలేరండి. నిజంగా దారుణమైన పరిస్థితి. బ్రతికి బయటపడి ఆ సహోదరులంతా నాతో అంటారు, అసలు ఆ టైం పాస్ అయ్యా మనం కంటే వెళ్ళిపోతే అప్పుడు 1 o'clock దాకా. అంటే నేను గొప్పని చెప్పట్లేదు. ఈ రోజు నన్ను విడిచిపెట్టి ఇంకో సంఘం అయిపోయాడు కలగట్టి. ఎలా మనసు వచ్చింది? మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి, నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను. కొంతమంది ఇందులో ఉన్న వాళ్ళు దౌర్భాగ్యం. ఏదన్న విషయం ఉంటే ఈ కాలు గడవబడి ఫోన్ వెళ్ళిపోతుంది. ఓ నీ గురించే చెప్పాడు మా సంఘంలో, నేను లైవ్లోనే చెప్తున్నాను, రమ్మని మాట్లాడతాను. హల్లెలూయా. ఒక తండ్రి గారు చెప్తాను, గద్దిస్తాను, నాకు శత్రువులు ఎవరు లేరు. హల్లెలూయా. నువ్వే మారాలి, నీ గుణమే మారాలి, నీ మనస్తత్వమే మారాలి. ఇలాగో ప్రాణభిక్ష పెట్టడానికి నీ కొరకు ప్రయాసపడు. ఎన్ని రకాల ప్రయాసం. ఇప్పుడు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఇంకొచ్చేసింది, అక్కడ ఏదో ప్రాబ్లం ఇంకొచ్చింది. ఏంటి? ఎక్కడైతే దైవ ప్రత్యక్షత ఉందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో, ఎక్కడైతే దేవుడు మాట్లాడుతున్నాడో అత్తుకొని బ్రతకాలి. రాజకీయం కాదు సంఘం, చర్చి రాజకీయం కాదు. రాజకీయానికి అతీతంగా చర్చిలో మొత్తం రాజకీయాలు, గ్రూప్ డివిజన్లో. అందుకే సాధ్యమైనంత మట్టుకు దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చిన కొలది తన కొరకు సంఘాన్ని సిద్ధం చేసి రేపు పొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను నా దేవుడు అనాలి, బలా నమ్మకమైన నా దాసుడా. 10 మంది అయినా చాలు పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం గొడవలు కొట్లాటలు అయితే ఇటు భార్య తరపున వాళ్ళకు సంఘాలు చెప్పాలి, భర్త తరపున తలకు మించిన అయిపోయింది. వాళ్ళు పబ్లిక్ కూడా గందరగోళం చేశారు చర్చ్. మనం 2 ఫ్యామిలీస్ కుటుంబాన్ని నిలబెట్టాలి, ఇంటి నిలబెట్టాలి, గృహాన్ని నిలబెట్టాలి. ఇంత సహాయం పొందిన నీవు ఎలా విడిచిపెట్టావు? అమ్మాయి నేను అన్నా చెప్తాను, నేను అన్నా చెప్తాను. మీకు కొందరు ఫైటింగ్ వస్తారా తీసుకోరండి. హల్లెలూయా. పశ్చాత్తాపడి మారు మనసు పొంది తప్పిపోయిన కుమారులుగా యేసును అందుకోవాలి. యేసు కొరకు జీవించాలి. నీ కన్న తల్లిదండ్రులు, నేను కన్న తల్లిని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి అన్నీ చేసి నిన్న ఒక స్థాయికి తీసుకొచ్చి, నిన్న ఒక విధానం తీసుకొస్తే మీ పాప ఎవరినో తీసుకొని వెళ్ళిపోయింది అనుకో, ఆ తల్లిదండ్రులకు ఎంత బాగుంటుంది చెప్పండి. అది ఇది పుట్టకున్నా బాగుండు, వీడు రక్షింపబడుకున్నా బాగుండు, వీడు మందిరానికి రాకున్నా బాగుండు. హల్లెలూయా. అది ఎంత రూమర్ అయిపోయి దుమారం అయిపోయి కొన్నిసార్లు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవమానాన్ని భరించలేక నేను నా కూతురుకి ఏం అన్యాయం చేశాను, నా కొడుకు ఏం అన్యాయం చేశాను, ఎవరినో పట్టుకొని వెళ్ళిపోయాడు, ఎవరితో వారు పట్టుకొని వెళ్ళిపోయింది, అసలు నేను చేసిన అన్యాయం ఏంటని తల్లిదండ్రులు కన్నీరు గుండె కూడా చనిపోతారు. ఇప్పుడు అలాంటి పిల్లలు సమాజం ఎవరైనా ఇష్టపడతారు. మరి మీరెందుకు ఇష్టపడుతున్నారు? అలాంటి వాళ్ళు మీరెందుకు ఆనందం చేస్తున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు? కృతజ్ఞత లేని వ్యక్తులు వాళ్ళు దేవుణ్ణి మోసం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. మచ్చుకొకటి చెప్పారు. ఈ విషయాలు సంఘానికి తెలియవు. మెరిసే బంగారాన్ని చూస్తే లోపల మట్టిని చూడలేదు. హల్లెలూయా. నా ప్రభువు గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మీ అందరికీ మీ గతం ఏంటి, మీ లైఫ్ ఏంటి, ఈరోజు బ్రతికున్నాను. ఎప్పుడో మీ బంధువుల మీద గడ్డి మొదలవాలి, నా బంధువుల మీద మొదలవాలి. ఎప్పుడో నేను చచ్చాను. మరణం చాలాసార్లు నాకు సమీపంగా వచ్చింది, దగ్గరగా వచ్చింది. ఆ గతం గుర్తు
నాకు దేవుని మీద భయం గుర్తొస్తుంది. ఆ గతం గుర్తొస్తే నా దేవుని మీద ప్రేమ గుర్తొస్తుంది. ఆ గతం గుర్తొస్తే నేను ఆయన కొరకు బ్రతకాలి అనిపిస్తుంది. హల్లెలూయా. అనిల్ పాస్టర్ సాక్ష్యం మీకు తెలుసా? అసలు భయంకరమైన పరిస్థితులు. ఒకరోజు తాడు దానికి వేసుకుని ఉరిపెట్టుకొని చనిపోవాలి. ఆటోమేటిక్గా తాడు ఉండేది. ఇక్కడ మీ అందరి సాక్ష్యాలు మీకు తెలుసా? అసలు మీరు బ్రతకాలని ఆశ లేదు, ఎప్పుడో చనిపోవాలి. ఈ రోజు ఇన్ని విధాలుగా ఉన్నాడు. దేవుని దగ్గరగా ఉండాలి, యేసయ్య దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. నేను ధర్మశాలలో సేవ చేస్తున్న టైంలో ఆ సాక్ష్యం విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అందరూ ఆడవాళ్ళ ఇంట్లో మగవాళ్ళ పెద్దలు ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఇక బ్రతుకు మీద వ్యక్తి ఒరేసుకొని చనిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు చావనివ్వలేదు. ఎందుకంటే ఆయన రక్షించుకుని ఆ తర్వాతనే రక్షణలోకి వచ్చాడు. ఆ తర్వాతనే మానవ మనసులోకి వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆత్మకు రక్షించాడు. హల్లెలూయా. మరి మీరు ఎలా మర్చిపోతున్నారు మీ గతాన్ని? ఒక్కసారి మీ సినిమాను మీరే వేసుకుని చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆదుకున్నాడో. అసలు ఇప్పుడు చూసుకొని నువ్వు ముచ్చిపోతున్నాడని గతంలోకి వెళ్ళాలి. 10 రూపాయలు లేక నక్కల పుట్ట నుండి ధర్మశాల నడుచుకుంటాడు. ఎక్కడ క్రిస్టియన్ కాలనీ, ఎక్కడ స్టేషన్ కాదు. హల్లెలూయా. ఇప్పుడు నేను కార్లలో తిరిగేదే చూస్తున్నాను. అప్పుడు నడిచింది ఎవరు చూశారు? గుండ్ల సాగర్, సోడిచెపల్లి, మల్లికుదుర్ల, డాంబర్ రోడ్ లేదు, తార్ రోడ్ లేదు, కంకర. మన మడికొండ బ్రదర్కి తెలుసు. ఇద్దరిద్దరిని పంపాను సైకిల్ మీద. పిల్లల్ని అలక్స్ వీళ్ళంతా పిల్లలు ఇద్దరిద్దరు వెళ్ళారు గ్రామానికి కిరాయి సైకిల్ మీద. ఆ గతాన్ని ఎలా మర్చిపోతాం? సాయంత్రం బ్రోకుడికి వెళ్తేనే మాకు ఫుడ్. పెళ్ళి అయింది, సేవకుడు అని పెళ్లి చేసుకొని వచ్చింది. అన్నం పెట్టే స్థితే నాకు లేదు. అన్నారు ఒక గొడ్ల కొట్టం అది 50 రూపాయల రూమ్ రెంట్ తీసుకుని గొడ్ల కొట్టంలో ఉన్నాం. ఒక నెల రోజులు పడుకుంటే బ్యాక్ పెయిన్. ఎందుకంటే భూమి సమానంగా ఉంటుంది. గొడ్ల కొట్టం 3 రూపాయల చారణ కానుక. ఆకలి అవుతుంది, తినడానికి రైస్ లేవు. కానీ ఏ రోజు కూడా ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను, నాకు బియ్యం లేవు, నాకు రూమ్ రెంట్ లేదు, నాకు ఈ కష్టం అవుతుందని ఏ విశ్వాసం ఉందో నేను చేయించలేదు. 50 రూపాయల కిరాయి నుండి ఈరోజు 5,000 రూమ్ రెంట్ కట్టగలుగుతున్నాను. హల్లెలూయా. మీరు అనొచ్చు, మేము ఇస్తున్నాం కదా. ఒక్కసారి లిస్ట్ చూపిస్తే ఎవరెవరు ఏమి ఇస్తున్నారు? 100 మంది ఉంటే 10 మంది ఇస్తారు. హల్లెలూయా. దేవుని కృప చేత మాత్రమే దేవుడు నడిపిస్తున్నాడు. సాయంత్రం తినడానికి ఏం లేకపోతే వస్తుంది. ఏదైనా భోజనం పెడితే వాళ్ళకి దగ్గర నా నైట్ పడుతుంది. ఎన్ని మెనీ ప్రాబ్లమ్స్. కానీ ఏ రోజు ప్రాబ్లం వదిలిపెట్టలే, ఏ రోజు విశ్వాసం వదిలిపెట్టలే, ఏ రోజు జీతాల సేవ కమ్ముడిపోలే. హల్లెలూయా. ఏ రోజు అక్కడ డబ్బు ఇస్తాను, అక్కడ మీటింగ్ పెట్టి రానుమని ఛార్జ్ చేస్తారంటే ఎక్కడికి నేను వెళ్ళలేదు. నేను డబ్బు కొరకు కాలేదు సేవ చేసేది, ఆత్మల కొరకు. హాస్పిటల్కి వెళ్ళాలంటే 10 రూపాయలు చేతులు లేవు, ప్రాణం లేని పరిస్థితి. ఎన్నెన్నో అనుభవాలు. ఈ గతం నాకు గుర్తొచ్చినప్పుడు నాకు దేవుని ప్రేమే గుర్తొస్తుంది. హల్లెలూయా. మీ లైఫ్లో నా ఒక్కరి గురించి కాదు, మీ జీవితాలలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఎన్నో మొక్కుబడులు చేసుకున్నాను, ఎన్నో తీర్మానాలు చేసుకున్నాను, ఎన్నో విధాలుగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. అప్పుడే ప్రభుని మర్చిపోతేగా, అప్పుడే విశ్వాసాన్ని పక్కకు
పెడితే ఎలా, అప్పుడే దైవత్వానికి దూరం అయితే ఎలా, అప్పుడే దైవికంగా నడవడం మానేస్తే ఎలా? అన్ని విధాలుగా పెరిగిన వ్యక్తి చంపి పారిపోతే, సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోతే ఎలా? తండ్రి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పేవాళ్ళు మనకు కావాలి, తండ్రులు. ఆమేన్. మనం సరిదిద్దే తండ్రులు మనకు కావాలి, పెద్దలు మనకు కావాలి. మన లోపాలు ఎత్తి చూపించి మనల్ని సరి చేయగలిగిన వాళ్ళు కావాలి. వచ్చినందుకు ఎందుకు త్వరగా వచ్చారని అడిగాడు. అడిగితే జవాబు చెప్పారు, పలానా వ్యక్తి మాకు సహాయం చేశాడంటే వెంటనే వాళ్ళని గద్దించాడు. జ్ఞానం లేదా, బుద్ధి లేదా? అన్ని విషయాలలో జ్ఞానాన్ని, బుద్ధిని వాడతారు. మేలు చేసిన వ్యక్తిని ఎలా విడిచిపెట్టారు? భోజనానికి మన ఇంటికి పిలవండి, ఎక్కడున్నారో ఆయన కలుసుకోండి అని ఆడపిల్లలు చెప్తే వెళ్ళి మళ్ళీ ఆయన తీసుకొస్తే మంచి ఫుడ్ పెట్టి కొద్ది రోజులుంటే ఇతని గుణం, ఇతని వ్యక్తిత్వం, ఇతని మనస్తత్వం మోసం నుంచి అర్థమైపోయి నా బిడ్డకు ఎవరికో ఇవ్వాలి, ఈయనకే ఇస్తానని చెప్పి మోషకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు పొదలో నుండి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. పొదలో నుండి ప్రత్యక్షమయ్యాడు. పొదలో నుండి ప్రత్యక్షమైన ఆ దేవుడు మోషను పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు మోషే ఏం చేశాడు? తన భార్యను, తన పిల్లల్ని ఈత్రోకు అప్పగించి ఐగుప్తుకు బయలుదేరాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి అయితే పారిపోయి వచ్చాడో, ఎక్కడి నుంచి అయితే భయపడి వచ్చాడో, ఆ ప్లేస్కే, ఆ ప్రాంతానికి, ఆ ఫరోకే దేవునిగా పంపాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈరోజు మోసకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. ఎన్నో ఒడదొడుకులు వచ్చాయి, ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు నేను సవాల్ చేశాను. చాలాసార్లు చనిపోవాలనుకున్నాను, మరణమే నేను మింగేయాలనుకుంది. అన్నిటిని తప్పిస్తూ ఈరోజు ఒక స్థాయిలో, ఒక స్థానంలో నిన్ను, నీ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని ఒక గౌరవప్రదంగా సమాజంలో, సంఘంలో నిలబెట్టాడు. ఎందుకు? ఆయన నామానికి మహిమ తీసుకురావాలి, ఆయన చెప్పిన చోటుకు వెళ్ళాలి, ఆయన చెప్పింది చేయాలి. అధికారం ఆయన ఇస్తాడు, అభిషేకం ఆయన ఇస్తాడు, ఆత్మతో ఆయన మిమ్మల్ని నింపుతాడు. కానీ ఆయనకు నచ్చినట్టు మాత్రమే బతకాలి. నేను వెళ్ళను, నా వల్ల కాదన్నాడు. ఆ తర్వాత అన్న ఆహారం పెద్దోడు, చిన్నోడికి సహకారంగా ఉండి ఇద్దరు కలిసి వెళ్ళి ఆ తర్వాత ఐగుప్తు నుంచి తిరిగి వస్తున్నప్పుడు చెప్పిన మాటలు చదువుకొని మనం ముందుకెళ్దాం. 18వ అధ్యాయం. వాళ్ళు బయలుదేరి వస్తున్నారని ఈత్రోకు వినబడ్డప్పుడు తన కూతురు, ఇద్దరు పిల్లలను మోషే దగ్గరికి తీసుకొచ్చాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు. బాధ్యతలు ప్రభు కొరకు, పరిచర్య కొరకు, ప్రజలు విడిపించడం కొరకు తన ఫ్యామిలీని పక్కన పెట్టి ప్రభు మాట విధంగా వెళ్ళి 10 అద్భుతాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు 18వ అధ్యాయం అంతా 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొని పోయి మనము వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరికొకరు క్షేమము ఒకరినొకరు తెలుసుకొని గుడారంలోకి వచ్చిన తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకును ఫరోకును ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తనకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలు చేసిన మేలంతటిని గూర్చి ఈత్రో సంతోషించెను. మరియు ఈత్రో ఐగుప్తు చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. గట్టిగా చెప్పండి. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మోషే తన కథ చెప్తున్నాడు.
ఐగుప్తులో ఏం జరిగిందో చెప్తున్నాడు. దేవుడు ఎలా విడిపించాడో చెప్తున్నాడు. హల్లెలూయా. తనకు వచ్చిన కష్టం అంతా కూడా చెప్తున్నాడట. దేవుడు చేసిన మేలు, ఇశ్రాయేలుకు చేసిన మేలు చెప్తున్నాడట. అప్పుడు మామ ఏం చేశాడు? వాళ్ళ గర్వం నాకు తెలుసు, వాళ్ళకి ఎంత బలం ఉందో తెలుసు. యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. సామాన్యంగా మనుషులు ఏం చెప్తారు చెప్పండి అందరికీ. సరే, మనుషులు అంటే మీకు డౌట్, అసలు మీరేం చెప్తారు అందరికీ? నేను డైరెక్ట్ లైన్లోకి వచ్చేసాను. అందరికీ మనం ఎక్కువ ఏం మాట్లాడతాం? దేవుడు మనకు చేసిన మేలుల గురించి మాట్లాడతామా? పక్కన ఇట్లా అన్నాడు, వాడు ఇట్లా అన్నాడు, మా ఇంటి మీద ఇట్లా ఏడుస్తున్నాడు, వాడు ఇట్లా చేస్తున్నాడు, ఏం చెప్తాడు చెప్పు? కీడు చెప్తాం, చాడేగా. మనకు జరిగిన కీడు, మనకు వచ్చిన కష్టం, పలాని వాళ్ళకి కష్టం వచ్చింది, పలాని వాళ్ళు బాధ పెట్టారు, పలాని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, పలాని వాళ్ళకి చేశారు, అది చేశారని చెప్తాం. కానీ యేసయ్య నన్ను విడిపించాడు, యేసయ్య నాకు మార్పు ఇచ్చాడు, యేసయ్య నన్ను రక్షించాడు, నా భర్తను కాపాడాడు, నా భార్యను కాపాడాడు, నా పిల్లల్ని కాపాడాడు, పాపంలో పడకుండా, అపవిత్రతకు వెళ్ళకుండా, లోకంలోకి వెళ్ళకుండా ఆయన చేసిన కార్యాలు ఇన్ని అన్ని కావు అని ఐగుప్తీయులు వాళ్ళకు చేసిన కీడు విషయంలో ఇశ్రాయేలు దేవుడు చేసిన మేలంతటిని యిత్రోకు వివరించి చెప్పగా యిత్రో సంతోషించెను. ఆమేన్. ఏం కావాలి? సంతోషం. కొంతమంది బ్రదర్స్ వచ్చారు, కళాయి కూడా వచ్చారు గురువారం రోజు. కొంతమందికి వీలు కాలేదు, రాలేకపోయారు. ప్రార్థన బాగా జరిగింది. 2 సంవత్సరాలు బండి మీద వెళ్ళలేదు, బండి నడపలేదు. ప్రార్థన అయిన మరుసటి దినమే 2 వీలర్ మీద ఇల్లందు గ్రామానికి, భద్రంపేట దగ్గర ఇల్లందు గ్రామంలో ఆయన 14,000 కడప ఉందట. 14,000 కడప అక్కడ కారపా 2 సంవత్సరాల తర్వాత 2 వీలర్ నడిపాడట. హల్లెలూయా. నేను చెప్పాను కదా అక్కడ చేయిస్తాను. అంతకుముందు 2-3 వారాల క్రితం పాటలు స్టార్ట్ చేశాం, ప్రార్థన స్టార్ట్ చేశాం. ఈ పక్కన ఒకరు పెడతాం, ఇంటి పక్కన. అక్కడి నుంచి ఒక లేడీ, 2 ఎవరో తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే వాక్యానికి నిలబడడం నాకు సిస్టమ్ పెట్టాను, అందరు పెట్టారు. ఒక భిన్నంగా దేవుడు వాక్యం వచ్చింది. ప్రజలందరూ అయిపోయి ఇంట్లో పడుకున్న వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడే వాక్యాలు విన్నారు. ఆ ఊరు సర్పంచ్ అక్కడికి వచ్చారు. ప్రార్థనంతా అయిపోయినాక ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఏం సాక్ష్యం ఇచ్చారనుకుంటున్నారు? పాస్టర్లకు ఉన్న కష్టాలు ఎవరికి ఉండవు, ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎందుకంటే కొంతమంది అలుగుతారట విశ్వాసం, కొంతమంది గొడవ పెట్టుకుంటారు పాస్టర్తోనే, కొంతమంది గుడి మానేస్తారట. ఎన్నేళ్ళు చూసుకుంటారు? ఒక కుటుంబానికి మనకు 2 పిల్లలు కంట్రోల్ చేయడమే కష్టం. ఆయన అందరినీ సమాధానపరచాలి, సంజయ్ చేయాలి. అసలు ఆయనకున్న కష్టాలు ఎవరికి లేవో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత వాక్యం విని ఆయన ఏడ్చాడండి. ఇది సత్యవాక్యం, ఇలాంటి వాక్యమే కావాలని నిజంగా నాతో దేవుడు మాట్లాడాడని పబ్లిక్గా మైక్లో వాళ్ళందరూ సాక్షులు, మన బ్రదర్స్ సాక్షులు, ఏసాబు బ్రదర్ కానీ, మన రాజేంద్ర కానీ, తర్వాత జోసఫ్ వాళ్ళ కానీ, తర్వాత అలెక్స్ కానీ, వీళ్ళు సాక్షులు. హల్లెలూయా. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే తెల్లవారినాక 10 గంటల నుండి 1 గంట దాకా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ప్రార్థన పెట్టించుకున్న ఇంటికి వచ్చి ఆ పాస్టర్ ఎవరు, ఆ పాస్టర్ ఎక్కడ, దేవుని వాక్యం గురించి చెప్పాడో, మేము మందిరానికి వస్తాం, మేము గుడికి వస్తాం, మేము ప్రార్థనకు వస్తాం, ప్రతి గురువారం పాస్టర్ మీరు విలువాలి అని వీళ్ళన్నా. ఆ ఊరు సర్పంచ్ ఏం చేశారంటే 7th డే చర్చ్ ఉంది అని మూతపడి అన్ని సమాలు చేసుకుంటున్నారంట.
ఈ 25th డిసెంబర్కు దానికి కలర్లు వేసి ఓపెనింగ్ చేసి ప్రతి బేస్తవారం ఊరంతా మనం ఇందులో ప్రార్థన చేద్దాం. 800 కడప ఉంటుంది అక్కడ, చిన్న 800 కడప ఉంటుంది. అందులో ఒక 70% మనం మందిరానికి వెళ్దాం, ఈ మందిరాన్ని శుభ్రం చేసుకుందాం. 7 వారాలు వెళ్తే ఆ నలుగురు తప్ప ఏ నలుగురు లేరు. 6 వారాలు ఆ ఇంట్లో నలుగురు అంటే వాళ్ళ భార్య భర్త 2 పిల్లలు, ఇంకొక 2 అంటే పెద్దవాళ్ళు 4, వాళ్ళ కొడుకులు 2 చిన్నలు. 6 తప్ప ప్రతి వారం బాగా. నాతో వచ్చిన నిరాశ కావాల్సిన వరం నుంచి కొంతమంది బ్రదర్స్ ఇక్కడ నుంచి మేము వెళ్ళాం. గుంపెట్టుకుంటే సంతోషం అనిపిస్తుంది కదా. ఒక వారం అయింది, ఒక వారం ప్రార్థన పెట్టగానే 2వ వారం ప్రార్థన పోయి ఒక వచ్చి నువ్వు పాస్టర్ని పిలిపిస్తే రేపు పొద్దున 10 మంచులు నేను పిలుస్తాను. ఆమె అంటుందట, మరి ఆయన పిలిచి అంత పెద్ద చేసిన కదా, మరి మా పాస్టర్ ఎందుకు వెళ్ళలేదు అని అంటుందట. దేవుడిస్తుంది. వీళ్ళు హిందువులు, మనం క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా వాళ్ళ వాక్యాన్ని గుర్తించి సత్యాన్ని గుర్తించి వాళ్ళతో వాళ్ళ సంఖ్యలు తెప్పుకొని మన దగ్గరికి వస్తారు తప్ప. కానీ మన ఇంటికి వెళ్ళి మా గుడికి రా, మా చర్చికి రా, మీ పాస్టర్ మంచోడు కాదు, మీ సంఘం మంచిది కాదు, మా చర్చి కాదు, ఇలాంటి దౌర్భాగ్యపు ట్రిక్కులు మనకు లేవు. హల్లెలూయా. మీ పాస్టర్ ప్రార్థిస్తే బాగా తెలియదు కదా, నాకు తెలిసిన ఒక పాస్టర్ ఆయన తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెడతారు. బాగు చేసేది పాస్టర్ అయ్యేసే కదా. ఇట్లా అందరిలో తీసుకుపోయి ప్రార్థన చేయించు. తెలియక అజ్ఞానం, దౌర్భాగ్యం, ఆత్మ సంబంధమైన లేఖనాలు తెలియక ఇదేదో నేను భూత వైద్యుడు అన్నట్టు, నేనేదో డాక్టర్ అయినట్టు, నేనేదో ఆకాశం దిగి వచ్చినట్టు ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే మంచిది కదా. నాకు తెలిసిన పాస్టర్ ఆయన ఇంట్లో అడుగు పెడితే మంచిది, ఏసే అడుగు పెడితే మంచిది కదా, ఆయన పెడితే కదా. మన పిల్లల్ని చైతన్యవంతులు చేయాలి. అందుకే నేను ఎక్కువ వాక్యాన్ని చెప్తా. వాక్యం మనం చైతన్యవంతులు కావాలి. మనం ప్రార్థన చేయాలని చెప్తా. మనం ప్రార్థన చేస్తే విడుదల దొరుకుతుంది, మనం ప్రార్థన చేస్తే విమోచన దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వారం చూస్తే మా పిల్లల సాక్షి తెల్లవారి ఫీడ్బ్యాక్ వచ్చింది, అసలు భయంకరంగా ఉంది. ఆమె ఇప్పుడు కిలవారికి దాదాపు 5 ఫ్యామిలీస్ రెడీ అయినట్టు ఇప్పుడు ఆరాధనలో పాల్గొన్నారు. లక్కచ్చు రావడానికి ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. పశ్చిమలో గ్రామంలో అద్భుతం జరిగింది. రేపొద్దున గ్రామంలో 25th డిసెంబర్కు ఆ చర్చిలో ప్రార్థన ఆరంభం జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఊళ్ళో ఉన్న ముఖ్యులందరూ ఒకటైపోయారు. ఆ పాస్టర్ని వినవాలి, అదే బేస్తవారం అవసరం ఉంటే ఆ పాస్టర్ మన ఊళ్ళోనే ఉంచుకుందాం, ఆదివారం ఇక్కడే పెట్టుకుందాం అంటారు. ఉండమంటారా మరి? అది రాగంతో దేవుడిస్తుంది. మీరు ధన్యులు నిజంగా రండి ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభుని ఆధారపడదాం. మన గతాన్ని ఎప్పుడు మర్చిపోతాం. దయచేసి అందరూ లేచిపోండి. మన గతాన్ని ఎప్పుడు మర్చిపోతాం. జనవరి నుండి డిసెంబర్ వరకు ఎన్నో ప్రమాదాలు తప్పాయి, ఎన్నో ఆటంకాలు బయటపడ్డాం, ఎన్నో సిచ్యువేషన్స్ నుండి విశ్వాసం వదిలిపెట్టలేదు, భక్తి వదిలిపెట్టలేదు, ప్రభు దూరం కాలేదు. ఆ ప్రభు దూరం అయ్యామేమో, అప్పుడప్పుడు నీ మానవ గుణాన్ని చూపించామేమో. దేవుడిని ఆధారపడు, దేవుడి కొరకు చూపించు. నీకు చేసిన మేలు దేవుడు చేసిన మేలు. అవునండి, ఎవరండి ఫేతంలో నెలల తరబడి ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి పరిచయం చేసి ఏ పాస్టర్లు చేస్తారు చెప్పండి? మీకు తెలుసు కదండి, సహోదరుడు ప్రభుదాస్ వాళ్ళ చిన్నమ్మ సౌభాగ్య వాళ్ళ అమ్మ తీసుకొచ్చి మా ఫేతం వదిలిపెట్టారు. ఎవరు లేదండి ఆయన పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చేయలేదు. 2 కాళ్ళు పడిపోయాయి. మా అన్న మనసులు తీసుకొచ్చి ఫేతం వదిలిపెట్టారు. మన ఇంట్లోనే మనకి కనిపిస్తుంది, 1-2 చేసుకున్నారు. సేవకులు
ఆయన పరిచయం చేశారు. దేవుని సేవకులుగా మేము పరిచయం చేశాం. ప్రైవేటుగా ప్రవేశం కోరుకోవాలి కానీ ఒక పేషెంట్ని ఇంట్లో ఉంచుకుంటారండి. ఒక బాధ లేని వ్యక్తి కాలు పడిపోతే తీసుకొచ్చి దయ్యాలు పడితే ఇంట్లో పెట్టుకొని ఏ పాస్టర్ చేస్తారో చెప్పండి, నేను సవాల్ చేస్తున్నాను. 24 గంటలు ప్రార్థన పెట్టి, చైన్ ప్రార్థనలు పెట్టి, ఉపవాస ప్రార్థనలు పెట్టి బాగా అయ్యేదాకా యేసు గారి అనుభవంలోనైతే అసలు ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని